నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను అడ్డుకున్న నాగర్ కర్నూలు జిల్లా లింగసానిపల్లె గ్రామ యువకులు. కూటమి ప్రభుత్వం అన్నదాతను ఆదుకుంటుంది. పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. దళిత క్రైస్తవులను ఎస్సీ రిజర్వేషన్లను కల్పించాలి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్న స్వామి నరసింహస్వామి దేవస్థానం ఉప కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వాణి. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి నరసింహస్వామి దేవస్థానం ఉప కమిషనర్ గా వాణి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 నుంచి గత 5 సంవత్సరాలలో ఆలయ గోపురాలు, బండ పరువు, క్యూ లైన్లు, ఆలయ చుట్టూ ఫినిషింగ్, నిర్మాణ పనులు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కాణిపాకం నుంచి కసాపురం వచ్చాము. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎంక్రోచ్మెంట్ ఉన్నవన్నీ అప్పుడు తీయడం కూడా జరిగింది. షాపులన్నీ అవన్నీ తీసే తర్వాత మేము కట్టాము. తర్వాత చుట్టూ ఫెన్సింగ్ కూడా ఇచ్చాము. ఇప్పుడు సార్ వారు వచ్చి ఆ ఫెన్సింగ్ కూడా సార్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఫెన్సింగ్ ఇచ్చాము. నియర్లీ 33 acres ల్యాండ్ తీసుకొచ్చాము టెంపుల్కి. కలెక్టర్ గారితో మాట్లాడి అప్పట్లోనే టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేయడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. మన టెంపుల్ నేను 2019లో వచ్చినప్పుడు ఒక చిన్న 6 feet టెంపుల్ లాగా ఉండింది. నేను వెళ్ళేటప్పుడు 5 సంవత్సరాల్లో ఒక పుణ్యక్షేత్రం లాగా మారింది. ఈ గుడి ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి భక్తులు కూడా దినదినంగా పెరుగుతున్నారు. భక్తులకి ఇంకా మనం మంచి సౌకర్యాలు కల్పించి ఈరన్న స్వామి ఇంకా బాగా ఈరన్న స్వామిని ఇంకా మంచి టెంపుల్ని మంచి ప్రసిద్ధి చెందినగా చేస్తానని భగవంతుని ఆశీస్సులతో మళ్ళీ చేస్తాను. మీ అందరి సహకారము. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక టిప్పర్లను ఆపి పోలీసులకు, తహసీల్దార్ కు సమాచారం ఇచ్చి 2 గంటలైనా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదని గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కల్వకుర్తి మండల దుందుబివాగు నుంచి అక్రమంగా రోజుకు 100 లారీలకు పైగా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా అధికారులకు మామూలు ముట్ట చెప్పి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారని, పర్మిషన్ ఉంటే రాత్రిపూట ఇసుకను ఎందుకు తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. 1-2 లారీలకు పర్మిషన్ తీసుకుని 100 లారీలు తరలిస్తున్నారని తెలియజేస్తున్నారు. టిప్పర్లతో పగలు రాత్రి అనకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, వరుసగా 2 రోజులు సెలవు రావడంతో టిప్పర్లు వరుస పెట్టి ఇసుకను తరలిస్తూ ఉంటే గ్రామ యువకులు కలిసి టిప్పర్లను ఆపి పోలీసులకు, తహసీల్దార్ కు సమాచారం అందించి 2 గంటలైనా కూడా స్పందించకపోవడం లేదని వాపోతున్నారు. విచ్చలవిడిగా ఓవర్లోడ్ తో టిప్పర్లు నడుస్తూ ఉండటం వల్ల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, రాత్రిళ్లు రోడ్డుపైకి రావాలంటేనే భయమేస్తోందని, అందుకే అధికారులు స్పందించకపోవడంతో మీడియాకు సమాచారం ఇచ్చామని తెలియజేస్తున్నారు. ఈ రోడ్డు మామూలుగా వర్షాకాలం ఇది ఏవీ రోడ్ వేసుకొని పోవడం వల్ల రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయి బండ్లు. ఈ పల్లెటూరులోకి ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం ఈ రూట్కు కల్వకుర్తి నుంచి రఘుపతిపేట వరకు మొత్తం పల్లెటూర్లు ఉన్నవి. సాయంత్రం పూట గొర్రెలు కానీ, బర్రెలు కానీ, వ్యవసాయం ఎడ్లు కానీ, రైతులు కానీ రోడ్డుపై వస్తే వీళ్ళు వచ్చే స్పీడ్కు ఎడ్లు రోడ్డు పోటీ వస్తలేవు, కిందికి వెళ్ళిపోతుండే, కింద పడిపోతుండే. అలాంటివి కూడా ఈ అధికారులు ఎవరు పట్టించుకోరు. ఇక్కడున్న పెద్ద మనుషులని అండతోనే నడుపుతున్నారని మేము అనుకుంటున్నాము. కలవ కావాలంటే పర్మిషన్ లేకపోతే పట్టుకొని పోతారు. ఇలాంటి టిప్పర్లు 100 నడుస్తున్నా ఎందుకు వాళ్ళ కళ్ళ ముందలంగా పోతున్నా ఎందుకు పట్టించుకుంటలేరు అది అర్థం అవ్వట్లేదు. మేము ఈ రామగిరికి పోయి మట్టి వేసుకోవడానికి పోతే రిమారో సార్ ఆడ ఉండి బండికి పైసలు డిమాండ్ చేసాడు. అదే 10 బండ్లు ఉంటే 10 బండ్లకు 15,000 20,000 లాగా కట్టి బండ్లు తీసుకొని వచ్చినాం మేము. అదే మరి ఈ రోజు మొన్న 3 రోజుల కింద ఒక బాటసారి పోతున్నట్టు రోడ్డు నుంచి కింద కూడా పడ్డాడు అతను. ఈ ఉసుక అక్రమంగా తరలిస్తుంది కాబట్టి దీన్ని ఆపాలని మేము కోరుతున్నాము. అయితే ఊళ్ళకి ఏదైనా ఉసుక అవసరం ఉంటే, ఊళ్ళకు ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే పోలీసులకు ఎవరికైనా ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తారు పోలీసులు. ఇప్పటికీ పోలీసులకు ఫోన్ చేయబట్టి 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒకరు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది ఇంతవరకు మాకేం తెలుసలేదు. ఈ ఉసుకని ఇట్లా ఎందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు?
ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ బండికి అయితే అసలు మిగతా బండ్లు పర్మిషన్ మిగతా 11 బండ్లు ఆపినాము 11 బండ్లకు 2 బండ్లు 3 బండ్లకు అసలు పర్మిషన్ లేదు. పర్మిషన్ పేపర్ కూడా చూపిస్తలేరు. మరి ఇలా ఆదివారం మిగతా బండ్లు పర్మిషన్ అని చూపిస్తారు. దీంట్లో పర్మిషన్ ఉన్నాయండి, పర్మిషన్ లేనిది అక్రమంగా ఈ ఉసుకని ఎందుకు తరలిస్తారు? ఇది ఇమీడియట్గా మాకు తెలియాలని మా ప్రజలు ఈ రోజు ఈ బండ్లను ఆపినాం. మేము టిప్పర్లు నడుస్తున్నాయి. ఈ టిప్పర్లు నడవడం వల్ల ఏంటంటే ముందలంగా ఇంకా వెహికల్స్ 2 వీలర్ వెహికల్ కానీ ఆ వెహికల్స్ మీద. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో మాజీ సర్పంచ్ కృష్ణయ్యను చంపేస్తానంటూ డమ్మీ గన్ జేబులో పెట్టుకుని ఓ వ్యక్తి హల్చల్ చేస్తాడు. తమ భార్యాభర్తల గొడవలో తనకు న్యాయం చేయలేదంటూ బోయి లక్ష్మణ్ ఆన్లైన్ లో 4,000కు డమ్మీ గన్ కొని మాజీ సర్పంచ్ కృష్ణయ్యకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బోయి లక్ష్మణ్ నుంచి డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్న గ్రామస్తులు బోయి లక్ష్మణ్ ను పోలీసులకు అప్పగించారు. పంచాయతీ అయితే పెళ్ళమ్మ నా దగ్గరికి పంచాయతీకి వస్తే వాడు ఎక్స్ట్రాలు మాట్లాడుతుంటే వాడిని కొట్టడం జరిగింది. అప్పటి నుంచి నా మీద కక్ష పెంచుకున్నాడు. ఆ ఉద్దేశంతో వాడు కత్తి తీసుకొని మధ్యరాత్రి 12 గంటలకు నా మీద దాడి చేయడానికి వచ్చిండు. పట్టుకున్నాం, కొట్టి పోలీస్ స్టేషన్కు అప్పచెప్పినాము. అప్పుడు ఎస్ఐ వెంకటరమణ గారు ఉండ్రి. అప్పటి నుంచి వాడు నా మీద కక్ష పెంచుకున్న సంగతి నాకు తెలియదు. మళ్ళీ గత 5 రోజుల కింద నాకు ఫోన్ చేసి నేను చంపేస్తున్నారా, నీ కొరకు నేను రివాల్వర్ తెచ్చుకున్నా, నేను ఏడవున్నా నేను చంపేస్తా అది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఫోన్లో ఎందుకు నాకు డైరెక్ట్ కలవరా అని చెప్తే వాడు నిన్న ఊరికి వచ్చి బస్ స్టాండ్లో అలచల్ చేసి పబ్లిక్ పట్టుకొని రివాల్వర్ గుంజుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటితోటి నాకు ప్రాణహాని ఉంది అనే ఉద్దేశంతో కోడేరు పిఎస్లో. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ మొదటి విడత రైతుల ఖాతాల్లో జమ కావడంతో పాటు పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా రైతులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా రైతులు తరలి వచ్చారు. ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం విజయవంతమైన సందర్భంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాతలను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమైతే అన్నదాతల బాధని రాజకీయం చేసి కుట్రలు చేస్తుందని గత వైకాపా పాలకులన్నారు. ఎంత ధనలాభం ఉందో, ఎంత అధికార పదం ఉందో మీరు ఏం చేయగలరో ఎన్నికలప్పుడు చూపించారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు సంవత్సరంలో ప్రశాంతంగా ప్రజాప్రభుత్వం అన్ని పథకాలు విరివిగా ఒక్కొక్కటిగా మీ అందరికీ తెలుసు. మళ్ళీ నేను మొదలు పెట్టమంటే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే తల్లికి వందనం దగ్గర నుంచి అన్నదాత సుఖీభావ దగ్గర నుంచి 3 గ్యాస్ బండ్లు, రేపు 15కి ఉచిత బస్సు ప్రయాణం, వీటన్నిటితో పాటు తహసీల్దార్ కార్యాలయం పక్కనే అంటే నియోజకవర్గానికి ఏది ప్రప్రథమం తహసీల్దార్ కార్యాలయం ఆ మండలానికి, అదేవిధంగా పోలీస్ స్టేషన్, అదేవిధంగా బస్ స్టాండ్. మరి అన్న క్యాంటీన్కి ఎంత ప్రాధాన్యం ఇచ్చామంటే తహసీల్దార్ కార్యాలయం పక్కనే 60 లక్షల వ్యయంతో అన్న క్యాంటీన్ నిర్మాణం. గౌరవంగా పేదవాడికి, ఆకలేసిన వాడికి 5 రూపాయలతోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు చెల్లించి ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేసే ఒక అతిథి గృహం అది మనకి. ఆ రకంగా మనం అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ బస్ స్టాండ్ ఈరోజు అంగరంగ వైభవంగా బస్ స్టాండ్ 12 నెలల్లో అద్భుతంగా మనం చేస్తే వాళ్ళు అంటారు కాగితాల రూపంలో వాళ్ళు చేద్దాం అనుకున్నారంట. 5 సంవత్సరాలు అనుకుంటూనే ఉన్నారు. 12 నెలల్లో దాన్ని పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రస్తావనగా మనం దాన్ని నిర్మాణం చేస్తున్నాం. కాగితాల రూపంలో పిహెచ్సిని సిహెచ్సిని ఏబిసి ఏదేదో మాట్లాడుతున్నారు కాగితాల రూపంలో. నేను వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు 6 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రి శంకుస్థాపన చేశాం. సంవత్సరంలో ఆసుపత్రిని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని, 30 పడకల ఆసుపత్రిని పామర నియోజకవర్గ ప్రజలకి అంకితం చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నా. కానీ వారేమంటారు, అరే కాగితాల్లో చూపించింది మేమంటారు. మీ కాగితాన్ని మీరే మడిచి మీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకోండి అని కూడా తెలియజేస్తున్నా. నిజంగా వెనక జేబు ఉంటుంది, ఆ జేబులోనే పెట్టుకోమంటారు. దయచేసి అందరూ డబుల్ మీనింగ్ వెళ్ళొచ్చు అని కూడా మీ అందరికి కూడా హితవు చేస్తున్నా. అంతేకాదు 12 నెలల్లోపే 9 నెలల్లోనే ఎంఎస్ఎంఈ పార్క్, ఇండస్ట్రియల్ హబ్ మన పామర్లో ఉండాలి. ఆ రోజు కలెక్టర్ గారు నేను 1 రోజుల పాటు దీని మీద అధ్యయనం చేసి అయినంపూడి గ్రామంలో 10 ఎకరాలు ఉంది, మరి 11 కోట్ల వ్యయంతో అక్కడ నిర్మిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని శంకుస్థాపన చేశాం. ఈరోజు టెండర్ దశలో ఉంది. ఖచ్చితంగా
దాన్ని కూడా 2 సంవత్సరాలు అందుబాటులో తీసుకొస్తే ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు, ఇక్కడ డిగ్రీ చదివిన వాళ్ళకి ఇక్కడే నియోజకవర్గంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు తీసుకురావడానికి 9 నెలల్లోనే శ్రీకారం చుట్టాం. ఇది ముందు చూపు, ఇది చంద్రబాబు గారి విజన్, ఇది చంద్రబాబు గారి యొక్క ఆలోచన, ఇది విజన్ 25. కూటమి ప్రభుత్వంలో రైతులందరూ ఎంతో సుఖంగా, ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి ఒక నిదర్శనం ఈ రోజు పామార్ నియోజకవర్గంలో వరద కుమారరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా 2014లో కూడా రైతుల పక్షాన్ని నిలబడింది ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అప్పుడు కూడా మేము పొత్తులో ఉన్నాం. అప్పుడు రైతులు రుణమాఫీ చేసింది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇప్పుడు రైతులు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం జనవరిలో ఒడ్డు తోలితే సంవత్సరం దాకా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు ఒడ్డు తోలిన గంటలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, గంటలో డబ్బులు పడిన వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం రైతుల్ని చేసిన, రాష్ట్రం దివాలా తీసిన, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సూపర్ 6లో ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున రైతుకి ఆయన అన్నమాట ప్రకారం సంవత్సరానికి 20,000 రూపాయలు 3 దఫాల ఫస్ట్ దఫా 7,000 వేసినందుకు చంద్రబాబు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఎప్పుడు సాఫ్ట్వేర్ రంగం వల్లే ఆయన ఊరు చేస్తున్నారు. నిజంగా 94 నుంచి కూడా చంద్రబాబు గారు రైతు పక్షపాతి. మన ప్రాజెక్టులు కానీ, మన కాలువలు కానీ అన్ని అభివృద్ధి చేశారంటే ఒక చంద్రబాబు గారితో జరిగింది. మెకనైజేషన్ స్కీమ్ తెచ్చింది చంద్రబాబు గారు. రైతు ఏ కష్టాల్లో ఉన్నా ఎప్పుడు అండగా ఉండి రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆ రకంగా ఆయన ఎప్పుడు రైతుకే ఇది చేశారు. అలాగే చాలా సుదీర్ఘ కాలం తర్వాత పామర్ నియోజకవర్గంలో మన తెలుగుదేశం జెండా రెపరెపలా ఇచ్చిన మన వర్ల కుమారరాజా గారు కూడా ఆయన కూడా ఎప్పుడు ఒకటే చెబుతారు, నేను మీ సేవకుని, ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేను అని అన్నట్టు ఊరికే మాటలు చెబుతారు. ఆయన చేతల్లో చూపిస్తున్న వ్యక్తి ప్రతినిత్యం రైతే కష్టంలో ఉన్నాడు, ప్రజలే కష్టంలో ఉన్నాడు అనే విషయం గురించి ఆలోచించే తప్ప ఆయన ఇంకొక ధ్యాస లేదు. ఆయన్ని స్ఫూర్తిగా మేము ఎన్నో ఆలోచనలతో మార్చుకుని మేము కూడా ఆయన స్ఫూర్తి. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ సంఘాల నేతలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగించిన ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డేగా నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ, షెడ్యూల్ కాస్ట్ వారికి ఏ మతం తీసుకున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ హోదా రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేసి దళిత క్రైస్తవులను దేశ మూలవాసి పౌరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 1950 ఆగస్టు 10వ తారీఖున జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రాజ్యసభలోను గాని పార్లమెంటులో గాని ప్రవేశపెట్టలేదని, అత్యున్నత న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాకుండా ఆమోదించారన్నారు. దీంతో షెడ్యూల్ కులాల వారు మత స్వాతంత్ర హక్కును కోల్పోతున్నారని, దీన్ని పార్లమెంటులో చర్చించడంతో పాటు సుప్రీంకోర్టు ద్వారా ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. ఆనాటి బాబు రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని చీకటి బతుకులుగా చేశాడు. క్రైస్తవ మతం, ఇస్లాం మతం మారినంత మాత్రాన మేము మా కులం ఏమైనా మారుతుందా? కులం మీద కదా ఇచ్చేది రిజర్వేషన్లు, మతం మీద కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఒక రెడ్డి క్రైస్తవుడు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఒక బీసీ క్రైస్తవుడు అయితే బీసీ రిజర్వేషన్లు ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్సీ క్రైస్తవుడు అయితే ఎట్లా మీరు రద్దు చేస్తారు? ఒక ఎస్సీ ముస్లిం అయితే ఎట్లా మీరు రిజర్వేషన్ రద్దు చేస్తారు? ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు ఈ ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన ఇది సమానత్వానికి విరుద్ధం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇది కాబట్టి ఇది చీకటి రోజు, ఇది బ్లాక్ డేగా మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ క్రైస్తవులంతా కూడా, ఇండియన్ ముస్లిమ్స్ అంతా కూడా దీన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది బ్లాక్ డే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మాన్ని ఎట్లయితే కాలబెట్టిండో ఆ రకంగానే మేము ఈరోజు ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం,
ఇవాళ మొత్తం సమానత్వ సూత్రానికి విరుద్ధం కాబట్టి ఇది రద్దు కావాలి. రద్దు అయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఆర్ట్స్ కాలేజే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో కులం అనేది పుట్టుకతో వచ్చేది, మతం అనేది మధ్యలో వచ్చింది కాబట్టి ఇలా ఎస్సీలు బుద్ధిస్టులకు మారితే కులం అంతే ఉంటుంది, అదేవిధంగా వేరే మతాలకు పోయినా ఉంటుంది. కానీ క్రైస్తవులకు మారితే మటుకు ఈ ప్రభుత్వాలకు ఒక దశాబ్దాలుగా రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఏదైతే బిల్లు ఉందో ఈ ఆగస్టు 10న రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని తగలబెడతాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక భయం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ మనువాద గవర్నమెంటు ఇలా కావాల్సుకొని దళిత క్రైస్తవులకు మొన్న మద్రాస్ హైకోర్టు ఏమని ఇచ్చింది, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని ఇచ్చింది. అదేవిధంగా అమరావతి హైకోర్టు ఏమని ఇచ్చింది, ఎస్సీ హోదా ఇచ్చింది. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర హైకోర్టు కూడా ఎస్సీలకు రిజర్వేషన్ రాదు అని ఇచ్చింది. అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? సామాజిక అసమానతలు పోవాలనే కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ వచ్చింది. అంతేగాని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించ. ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పెద్ద అంబారపేట మున్సిపాలిటీ కుంట్లూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను రాష్ట్ర నాయకులు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర నాయకులు చింతల రవి గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘాల నాయకులు సురేష్, వెంకటేష్ గుప్తా నాయకులు పాల్గొన్నారు. కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మధుసూదన్ గుప్తాను ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అధ్యక్ష పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం యొక్క నియమావళికి బద్ధుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నా సాయశక్తుల కృషి చేస్తానని అధ్యక్షుల వారి అన్ని విధాల జిల్లా మండల కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఉగాది పంచాంగ శ్రవణము, గాంధీ జయంతి, అమ్మవారి జయంతి, అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చాలా గత 10 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్నాము. ఇలాగే ఇంకా మంచిగా చేయాలని మేము ఇప్పుడే పెద్దలను అడిగాము. 200 గజాల జాగా కుంట్లూరులో కావాలని. దానికి పెద్దలు స్పందించి వాళ్ళ వంతు సాయం కూడా చేస్తారన్నారు. దానికి కృతజ్ఞతలండి. జై వాసవి. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకున్న కుంట్లూరు బస్తీ ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, యువన సంఘం వీరందరికీ రంగారెడ్డి జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయే 2 సంవత్సరాలు మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ మీ గంధ సురేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను అడ్డుకున్న నాగర్ కర్నూలు జిల్లా లింగసానిపల్లె గ్రామ యువకులు. కూటమి ప్రభుత్వం అన్నదాతను ఆదుకుంటుంది. పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. దళిత క్రైస్తవులను ఎస్సీ రిజర్వేషన్లను కల్పించాలి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్న స్వామి నరసింహస్వామి దేవస్థానం ఉప కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వాణి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV.